గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో యుఎస్ ఎంబసీపై ఇరాన్ దాడి చేసింది. 2 సాయుధ డ్రోన్లతో దాడి చేసింది ఇరాన్. ఆ వార్ బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. రియాద్లోని అమెరికా ఎంబసీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హై అలర్ట్ ప్రకటించింది భద్రతా బలగాలు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో యుఎస్ ఎంబసీ మనం చూస్తున్నాం. యుఎస్ ఎంబసీపై ఇరాన్ దాడి చేసింది. 2 సాయుధ డ్రోన్లతో దాడి చేసింది ఇరాన్. ఇరాన్ దాడులు గల్ఫ్ దేశాలపై కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం రియాద్ నుంచి అక్కడ యుఎస్ ఎంబసీ అది. సౌదీ అరేబియాలోని రియాద్లో యుఎస్ ఎంబసీపై ఇరాన్ దాడి చేస్తుంది. ప్రధానంగా అమెరికా స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటోంది ఇరాన్. నిన్ననే మనం చూసాం సౌదీ అరేబియాలో ఒక ఆయిల్ రిఫైనరీ హరామ్కు సంబంధించిన దాడి. అండ్ ఇప్పుడు సౌదీ అరేబియాలోని రియాద్లో యుఎస్ ఎంబసీపై ఇరాన్ చేసిన దాడిని మనం చూస్తున్నాం. 2 సాయుధ డ్రోన్లతో దాడి చేసింది ఇరాన్. దాని తాలూకు ప్రభావం ఎలా ఉందో మనం విజువల్లో చూస్తున్నాం. అది అమెరికన్ ఎంబసీ. ఎంబసీ మీద 2 సాయుధ డ్రోన్లతో దాడి చేసింది. అందుకే రియాద్లోని అమెరికా ఎంబసీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇక భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి.